వెల్కమ్ టు టీబీసీ ఛానల్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సోమవారం విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇన్వెస్టిగేషన్ కి మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ అటెండ్ అయ్యారు. దాదాపు 8 గంటల పాటు అధికారులు కేటీఆర్ ని ప్రశ్నించారు. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్ కి అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కి వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ వేధింపులతో సాధించేదేమీ లేదని, అన్నింటికీ తెగించే కోట్లాడుతున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కి రావాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి చేసిందేమీ లేదని, ఎంక్వైరీలు, కమిషన్లు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. నాకు చట్టాలు, కోర్టులపై గౌరవం ఉందని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. తెలంగాణ కోసం ఇప్పటికే జైలుకు వెళ్ళొచ్చానని, మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తోంది. విచారణకు పిలవడం ఇది 3సారి. 3 సార్లు కాదు, 30 సార్లు అయినా విచారణకు వస్తాం, విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించకుండా బంద్ చేస్తాననుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకొకటి కానే కాదని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను మళ్ళీ ఏసీబీ విచారణకు పిలిచి రాక్షసానందం పొందుతున్నారు. అవసరమైతే నన్ను అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు, కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చారు. ఫార్ములా ఈ రేస్ లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1 చేశాం. మీరు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్కసారి కాదు, 3 సార్లు అయినా జైలుకు పోతాం. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు అమలు చేయాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందని, రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ రెడ్డి తీరును గమనిస్తున్నారని అన్నారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టి ఇప్పుడు అవి కూడా లోకల్ ఎలక్షన్స్ కి వెళ్తున్నారని, బీసీ ప్రజలు వీటిని గమనిస్తున్నారని చెప్పారు. రైతు బంధును ఎలక్షన్ బంధుగా మార్చి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని కూడా రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని, రాష్ట్ర మహిళలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నువ్వు చేసిన మోసాన్ని నిరుద్యోగులు గమనిస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారన్నారు. ఏదో ఒక కమిషన్, ఎంక్వైరీ అంటూ కాలయాపన చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాలు, దొంగ భాగవతమంతా తెలంగాణ ప్రజలకు అర్థమైందని చెప్పారు. మాలో ఒకరిద్దరిని జైల్లో పెట్టొచ్చు, కానీ లక్షల మంది కేసీఆర్ సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం రేవంత్ కి లేదని, అన్నింటికీ తెగించే కోట్లాడుతున్నామని కేటీఆర్ చెప్పారు. ఇంకా మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.